రాజకీయ కక్షలతో అట్టుతున్న తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ క్రియేట్ అయింది. మరి కాసేపట్లో పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి మున్సిపల్ అధికారులు వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డి ఇంటి దగ్గర కొలతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రాంతంలో ఆక్రమణలకు గురైనట్టుగా నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి దగ్గర పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డి ఇల్లు ఆక్రమణకు గురైనట్లుగా ఇప్పటికే మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సర్వే నంబర్ 639, 640, 41లో ఫ్లాట్ నంబర్ 116లో 10 సెంట్లు ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. దీంతో పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు మున్సిపల్ అధికారులు. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపిస్తే హద్దులు నిర్ణయిస్తామంటూ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. గతంలో పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు అధికారులు. తాజాగా ఇవాళ మరోసారి కొలతలు నిర్వహించబోతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనంతపురం నుంచి తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో మరొకసారి హై టెన్షన్ క్రియేట్ అయింది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో రావడానికి కూడా అనుమతి ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో తాజాగా ఆక్రమణలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు కూడా జారీ చేసింది తాడిపత్రి మున్సిపల్ సిబ్బంది. ఇందులో భాగంగానే పెద్దారెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఓసారి కొలతలు వేశారు అధికారులు. కానీ మరోసారి ఆ ఇంటి కొలతలు వేయబోతున్నారు ఆక్రమణల నేపథ్యంలో. ఇకపోతే ప్రస్తుతం పెద్దారెడ్డి తిమ్మపల్లి నివాసంలో ఉంటున్నారు. కొలతల నేపథ్యంలో ఆయన తాడిపత్రికి వస్తారనే అనుమానంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో తాడిపత్రి టౌన్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం అయితే క్రియేట్ అయింది. టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద పెద్దారెడ్డి టార్గెట్గా మరొకసారి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్నట్టుగా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సో ఆక్రమణలు ఉన్నాయంటూ పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో ఇవాళ మళ్ళీ సర్వే చేస్తామంటూ ఆయన ఇంటి దగ్గరికి మున్సిపల్ అధికారులు రాబోతుండడంతో పెద్దారెడ్డి అక్కడ చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తాడిపత్రిలో ఎలాంటి వాతావరణం ఉంది, అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ క్రియేట్ అయ్యే వాతావరణం కనిపిస్తోంది. సో పెద్దారెడ్డి ఇంటిని ఒకసారి సర్వే చేశారు. మళ్ళీ కొలతల పేరుతో మళ్ళీ రీసర్వేకు మున్సిపల్ సిబ్బంది రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి సమస్య? పెద్దారెడ్డి ఇంటి స్థలం అంటే ఆయన ఆక్రమణలు చేసినట్టుగా మున్సిపల్ సిబ్బంది భావిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? రామదాస్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి ఏదైతే పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేరే నేపథ్యంలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో ఒకసారి ఇప్పటికే మున్సిపల్ అధికారులు కొలతలు వేసి ఉంచారు. ఇందులో భాగంగా 2 సెంట్ల స్థలాన్ని పెద్దారెడ్డి ఆక్రమించుకున్నారంటూ కూడా అధికారులు దీన్ని నిర్ధారించారు. ఇప్పుడు మరొకసారి నోటీసులు ఇచ్చి సంబంధిత డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కూడా తెమ్మని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పుడు స్పష్టంగా పేర్కొనడంతో అందులోని పెద్దారెడ్డికి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇటీవల సీఎం పర్యటన కూడా ముగియడంతో నేడు తాడిపత్రి కూడా పట్టణానికి కూడా బయలుదేరారు. మొదట మార్గ మధ్యంలో పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఆ తర్వాత కొంతసేపు చర్చల అనంతరం ఆయన అలౌ చేశారు. ఇప్పుడు ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కానీ ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కొలతలు వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పెద్దారెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వాలంటూ కూడా చెప్పే నేపథ్యం ఉంది. ఇప్పుడు మరొకసారి ఆయన ఇంటికి కొలతలు కూడా అధికారులు వేస్తారు. ఇవాళ ఏం తెలుసబోతున్నారు, నిజంగానే ఆక్రమణలు ఉన్నాయా, ఆక్రమణలు ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది కూడా మనకి ఇవాళ తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇటు పెద్దారెడ్డి కూడా ఈ అంశాన్ని హైకోర్టులో నివేదించారు. హైకోర్టులో కూడా స్టే వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్టే ఉందా లేదంటే స్టే వికెట్ అయిందా అన్నది కూడా మాకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే తాడిపత్రిలో ఇరు వర్గాల ఇళ్ల వద్ద కూడా ఇటు పెద్దారెడ్డి ఇంటి వద్ద కానీ అటు జేసీ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఎందుకంటే ఇరు వర్గాల్లో ఏ ఒక్క వర్గం కూడా రెచ్చిపోయి అవతల వర్గంపై దాడి చేస్తున్న అనుమానంతో పెద్ద ఎత్తున తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పలకాలకు కూడా ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇటు జేసీ అలాగే కేతిరెడ్డి ఇళ్ల వద్ద ఏదైతే గ్రౌండ్ ఉందో ఇద్దరు ఇల్లు కూడా ఎదురు బదిలీ ఉంటాయి. కాబట్టి ఎదురుగానే కేతిరెడ్డి ఇంటి ఎదురుగానే జేసీ ఇల్లు ఉంటుంది. ఇంటికి మధ్యలో కాలేజ్ గ్రౌండ్ లో కూడా ఎవరు రాకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. సో ఇది తాడిపత్రిలో మళ్ళీ
హై టెన్షన్ క్రియేట్ కాబోతోంది. అయితే ఇప్పటికే ఒకసారి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు మున్సిపల్ అధికారులు. అయితే తాజాగా మళ్ళీ కొలతలు వేయబోతున్నట్టుగా తెలియడంతో పెద్దారెడ్డి తన ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తే అక్కడ పోలీస్ సిబ్బంది ఆయన అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడంతా కూడా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. దీంతో తాడిపత్రిలో మళ్ళీ రాజకీయం హీట్ ఎక్కుతోంది. ఒకసారిగా గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టనీయనంటూ సవాల్ చేశారు. అందుకు అనుగుణంగానే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని చాలాసార్లు పెద్దారెడ్డిని టౌన్లోకి రాకుండా అడ్డుకున్నారు. అయితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ నెల 6న తాడిపత్రిలో ఎట్టకేలకు ఆయన నివాసాన్ని చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులు కూడా దిగొచ్చారు. అయితే ప్రభుత్వ అండతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనను వేధిస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తాడిపత్రికి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన తాడిపత్రికి అయితే రాగలిగారు. అట్నుంచి అంటే ఆయన ఇంటికి తిమ్మాపల్లికి మాత్రం పంపించారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటికి అది ఇల్లు ఇంకొంత స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ అక్కడ రీసర్వేకు ఆదేశించారు కొలతలకు. దీంతో మళ్ళీ భారీగా మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. అలాగే పోలీసులు మోహరించారు. పెద్దారెడ్డి టౌన్లోకి రాకుండా మళ్ళీ పోలీసులు భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇటు పెద్దారెడ్డి వర్గీయులు అటు జేసీ వర్గీయులు ఈ ఇద్దరు ఇళ్ల దగ్గర మోహరించున్నారు. ఇద్దరు ఇళ్ల దగ్గర కూడా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మళ్ళీ తాడిపత్రిలో ఎలాంటి గొడవలు జరుగుతాయనే కారణంతోనే పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. తాడిపత్రిలో ఏం జరగబోతుందని మాత్రం మళ్ళీ హై టెన్షన్ క్రియేట్ అవుతుంది.